వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్స్ దగ్ధమయ్యాయి. శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఫర్నిచర్ మార్కెట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ఫర్నిచర్స్, ప్లైవుడ్ కారణంగా షాపులకు వేగంగా మంటలు వ్యాపించిన పరిస్థితి కనబడుతుంది. సో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. అయితే ఢిల్లీ ప్రాంతంలో ఎగుమతులు దిగుమతులకు అత్యంత కీలకంగా ఉండేటువంటి శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఫర్నిచర్ మార్కెట్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరి ఏ ఇతరమైనటువంటి కారణం ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఫర్నిచర్స్ తో పాటుగా ప్లైవుడ్ కారణంగా షాపులకు పక్కనే ఉన్నటువంటి ఇతర చిన్న చిన్న షాపులకు కూడా మంటలు వేగంగా అలుముకోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైనటువంటి మంటలతో పాటుగా తీవ్రమైనటువంటి పొగ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే ఫైర్ ఇంజన్ల సహాయంతో వాటిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలను మాత్రం ముమ్మరం చేశారు. కానీ తీవ్రమైనటువంటి ఘోర అగ్ని ప్రమాదం ఢిల్లీని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. मार्केट में आग लगती है भाई। जितनी शेयर करी जाए इस वीडियो को उतनी शेयर करो। अभी की लाइव वीडियो है, ये देखो लाइव वीडियो डाली जा रही है। फर्नीचर मार्केट, सोफा मार्केट में आग लग चुकी है। देखो सामान निकाल के बाहर ला रहे हैं। जो बच गया इनका वही लेके आ रहे हैं, बाकी सब तहस नहस हो गया है। इस वीडियो को जितनी दबा के शेयर करी जाए बहुत ज़्यादा नुकसान बहुत हुआ इस मार्केट का। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడుగుదాం. కిరణ్ చెప్పండి, ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అంటే? ఢిల్లీలోని శాస్త్రి పార్క్ లో ఉన్న ఒక ఫర్నిచర్ మార్కెట్ లో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం వల్ల ఫర్నిచర్, ప్లైవుడ్స్ కారణంగా మంటలు భారీ స్థాయిలో వ్యాపించాయి. ప్లైవుడ్ కి సంబంధించిన ఫర్నిచర్ షాపే కాకుండా చుట్టుపక్కల ఉన్న షాపులని దగ్ధమయ్యాయి. దాదాపు 100 కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూటా లేక మరొక కోణం ఉందా అనే విధంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు భారీ స్థాయిలో చేరుకుని మంటలను ఆర్పాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అక్కడ సాంకేతికంగా ఏదైనా ఎవరైనా మంట పెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా? అత్యంత తక్కువ సమయంలో వందలాది షాపులకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, మరోపక్క షాపులు దగ్ధం కావడం, భారీ స్థాయిలో ఫర్నిచరే కాకుండా పక్కన ఉన్న చిన్న చిన్న షాపులకు కూడా భారీ స్థాయిలో నష్టం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా అగ్ని ప్రమాదం గల కారణాలు ఏంటి, వాటిపైన ఏ మేరకు నష్టం జరిగిందనే అంచనాలు కూడా ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఇస్తున్నారు. మరోపక్క అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటల తరబడి శ్రమించి మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలంటే ఇక్కడ భారీ స్థాయిలో ఆస్తి నష్టమే జరిగిందని మనకు ప్రాథమికంగా సమాచారం అందిస్తే ఇక్కడ ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం అనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినప్పుడు ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఫర్నిచర్ షాప్ పక్కన ఉన్న ప్లైవుడ్స్ తో సహా మొత్తం అంతా అగ్ని ప్రమాదానికి ఆహుతి కావడం, 100 కోట్లలో నష్టం జరిగిందంటూ ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే వీటికి గల కారణాలు ఏంటి అని, షార్ట్ సర్క్యూటా లేక సహజ ప్రమాదం లేక మానవీయ కోణంలో జరిగింది అనే అంశాలపైన కూడా అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఎండ ఎఫెక్ట్ తో ఏమైనా జరిగిందా లేక షార్ట్ సర్క్యూటా లేక మరో కోణం ఉందా అనే అంశం పైన కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏవైతే అగ్నిమాపక సిబ్బంది కూడా భారీ స్థాయిలో మంటలను అదుపులో తీసుకురావడానికి కూడా శ్రమించిన నేపథ్యం ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైనటువంటి ఫర్నిచర్ షాప్స్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఫర్నిచర్ మార్కెట్ లో
ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఫర్నిచర్స్ తో పాటుగా ప్లైవుడ్ కారణంగా షాపులకు వేగంగా మంటలు వ్యాపించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. భారీగానే ఆస్తి నష్టం వాటిల్లి ఉండేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 100 కోట్ల వరకు కూడా అక్కడ బిజినెస్ సాగుతూ ఉంటుంది. సో తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. కానీ కొంతవరకు ప్రాణ నష్టం లేకపోవడం మాత్రం ఊపిరి పీల్చుకునేటువంటి చర్యగానే భావించాలి. ప్రధానంగా ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. అక్కడైతే సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మంటలను అదుపు చేయడంతో పాటుగా ఇతర ప్రాంతాలకు మంటలు అలుముకోకుండా, సో మంటలు వ్యాపించకుండా మాత్రం ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో, అదేవిధంగా వర్కర్స్ ఉన్నారో వారిని పక్కకు తరలిస్తున్నటువంటి వైనం కూడా కొంతవరకు ఆ ప్రాంతంలో కలకలం రేపుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అనేటువంటి అంచనాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. శాస్త్రి పార్కు ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.